ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరలోక పట్టణములో మహిమ సింహాసనం మీద ఆసీనుడైంది. వేవేల కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడవలసిన ఆయన మహిమ శరీరమును విడిచిపెట్టి, మహిమ సింహాసనమును విడిచిపెట్టి, స్తుతి గానములన్నిటిని విడిచిపెట్టి మానవాళి కొరకు మానవుని స్వరూపము ధరించుకుని లోకానికి రావడం, తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావడం. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు! మానవుడిని వాడి యొక్క పాపములో నుండి, శాపములో నుండి, భయంకరమైన శిక్షలో నుండి వాడిని తప్పించడానికి సాక్షాత్తు దేవాది దేవుడుగా ఉంటున్న ఆయన మానవ శరీరాన్ని ధరించి లోకానికి రావడం, అది ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప మనస్సు!